హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక 10 days బ్యాక్ చూసినట్టయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 96 కొత్త కోర్టులు రాబోతున్నాయి. అందులో 1730 పోస్టులు కూడా అప్రూవల్ అయిపోయింది. అంటే ఈ యొక్క 1730కి అదనంగా 2000 పైసలకు కూడా కొత్తది వస్తుంది. నోటిఫికేషన్ మేబీ నవంబర్ ఉంటుంది అనుకోవడం జరిగింది. మరి ఇప్పుడు చూసినట్టయితే కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉందన్నమాట. మరి ఏమంటే మనకు ఈ యొక్క కొత్త కోర్టులు అనేటివి ఎప్పుడు ప్రారంభిస్తారని చెప్పినారు వాళ్ళు, తొందరలో అన్నారు. కానీ తొందరలో కాదు, ఆల్రెడీ ప్రారంభం అయిందనమాట. ఆ యొక్క న్యూస్ ఈరోజు చూడబోతున్నాం. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే మరి ఇంకా ఎక్కువ లేట్ లేదు, తొందరలోనే మనకు వస్తున్నట్టు తెలుస్తూ ఉందన్నమాట. మరి యొక్క న్యూస్ ఏదో ఎక్కడ స్టార్ట్ అయిన యొక్క కోర్టులు ఎన్నిది ఇక్కడ చూడబోతున్నాం. మరి ఆల్రెడీ హైకోర్టుకు సంబంధించి మనం ఇప్పుడే అప్లై చేయడం జరిగింది. అందరూ అప్లై చేసుకున్నారు. లాస్ట్ డేట్ ఎక్స్టెన్షన్ లేదు. బాగా చదవండి. మరి ఈ యొక్క ప్రిపరేషన్తో తొందరలో రాబోయేటటువంటి కొత్త పోస్టులకు కూడా మనకి ప్రిపరేషన్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. మరి కొత్త కోర్టులు అయితే ఏర్పాటు ప్రారంభం కావడం జరిగింది. ఒకసారి చూస్తే ఇది జస్ట్ ఒక 10 days బ్యాక్ మీకు చెప్పడం జరిగింది. ఏం చెప్పాను, ప్రతి జిల్లాలో ఈ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అందులో చూస్తే ఇక్కడ మనకు కింద ఒకసారి చూడండి, ప్రొద్దుటూరు. ఓకే, సో ప్రొద్దుటూరు ఉంది కదా, ఇక్కడ ప్రొద్దుటూరులో 1 అడిషనల్ సివిల్ జడ్జ్ అది ఉంది. తర్వాత దీని ముందు పేజీలో కూడా ఉందన్నమాట. సో మొత్తం మనకు 8వ అడిషనల్ కోర్టు అని చెప్పడం జరిగింది. అదే ఈరోజు ప్రారంభమైంది. ఎక్కడంటే ప్రొద్దుటూరులో ప్రారంభం కావడం జరిగింది. ఈ విధంగా ప్రతి చోట అంటే మనకి ఏమైతే లిస్ట్ ఇచ్చారో, గతంలో మనకి ఏమైతే లిస్ట్ ఇచ్చారో ఈ విధంగా అవి ఇంకా ప్రారంభం కాబోతున్నాయి అనమాట. ఒకసారి న్యూస్ చూసినట్టయితే ప్రొద్దుటూరులో 2 అదనపు కోర్టులు, అని చెప్పడం జరిగింది. మరి దీనికి ముందు పేజీ అనుకుంటుంది, ముందు పేజీలో ఇది ఉందన్నమాట. సో 8th అనేసి ఇది. ఓకే, సో 8వ అడిషనల్ జిల్లా సెషన్ కోర్టు అని చెప్పడం జరిగింది. అదే న్యూస్ అనమాట ఇది. సో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు కోర్టు కాంప్లెక్స్ లో 2 నూతన కోర్టులను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి, జస్టిస్ బాలాజీ మేడమల్లి సోమవారం ప్రారంభించారు. ఇప్పుడున్న కోర్టులకు అదనంగా కొత్తగా 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, అడిషనల్ సివిల్ జడ్జి కోర్టు నిర్మించారు. ఈ సందర్భంగా నూతన కోర్టుల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు బెంచ్లను నిర్వహించారు. పలు కేసులకు సంబంధించి వాదనలు జరిగాయి. కోర్టు ప్రాంగణంలో జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్ లో 70 మంది మహిళా న్యాయవాదులు ఉండడం గొప్ప విషయం అన్నారు. అంటే మనకి ఏమైందంటే ఇంకా తొందరలోనే ఇవి లేట్ లేకుండా జరగబోతున్నాయి. మరి ఖచ్చితంగా ప్రతి జిల్లాలో మనకి ఏమైతే లిస్ట్ ఇచ్చారో, ఈ విధంగా అన్ని లిస్ట్ ఇచ్చారో బట్ అన్నింటిలో కూడా కొత్త కోర్టులు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి రేపు ప్రారంభం అయితే ఇప్పుడున్నటువంటి స్టాఫ్ సరిపోదు అనమాట. సో ఖచ్చితంగా సరిపోదు. మరి మనం ఏమైతే చెప్పారో వాళ్ళు మొత్తం మనకు 1730 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ కూడా తొందరలోనే మనకు ప్రారంభం కాబోతున్నాయి అనమాట. ఓకే, సో 1730 పోస్ట్ మనకు తొందరలో ప్రారంభం కాబోతున్నాయి. ప్రిపరేషన్ బాగా సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగించండి. ఎవరైతే స్టెనోగ్రాఫర్స్ కానీ, మరి టైపిస్ట్ ఉద్యోగాలు కానీ, సబార్డినేట్ అయితేనేమి, నార్మల్ డిగ్రీ ఉన్న వాళ్ళకైతేనేమి, ఇంటర్మీడియట్ వాళ్ళకైతేనేమి, 10th క్లాస్ వాళ్ళకైతేనేమి అన్ని రకాల పోస్టులు, ఈవెన్ డ్రైవర్స్ కూడా రాబోతున్నాయి. అందరూ మరి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కోర్టులో జాబ్ కావాలనుకుంటున్నారో మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి అనమాట. ఓకే, ఇది అంటే జస్ట్ 10 days ముందు రావడం జరిగింది. సో వితిన్ 10 daysలోనే ప్రొద్దుటూరులో మనకు కొత్త కోర్టులు ప్రారంభం కావడం కూడా జరిగింది. సో మిగతా అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. మరి మీరు కూడా మీ యొక్క జిల్లాలో ఏమైనా ఓపెన్ అయితే ఒకసారి కింద కమెంట్ చేయండి మిత్రమా. మరి చూస్తే దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు సంబంధించి మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్లో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. మరి మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ కావడం జరిగింది. సో మెంటర్షిప్ జాయిన్ కావాల్సిన వాళ్ళు మన దగ్గర 100% మీకు సిలబస్ కవర్ అవుతుంది. సో 50+ మోడల్ ఎగ్జామినేషన్స్, ఇప్పటికే 15 ఎగ్జామ్స్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా రియల్ టైమ్ మోడల్ ఎగ్జామినేషన్ దృష్టిలో ఉంచుకొని చేయడం జరిగింది. మరి మెంటర్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్గా ఆఫ్లైన్ కోచింగ్ లాగానే మీకు ప్రతిరోజు లైవ్ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, డిస్కషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. మరి దీంతో పాటుగా మళ్ళీ మనకు ఏపీ హైకోర్టు సంబంధించిన టెస్ట్ సిరీస్ మీకు ఉందన్నమాట. సో టెస్ట్ సిరీస్ మాకు ఓన్లీ ఎగ్జామ్స్ అనుకునే వాళ్ళకు 499 రూపీస్తో మీకు 100% రియల్ టైమ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో 50+ ఎగ్జామినేషన్స్ అంటే అన్ని కలుపుకుని మీకు 100 గ్రాండ్ టెస్ట్ మీకు రాబోతున్నాయి అనమాట. మరి దీంతో పాటుగా మనకు మెంటల్ ఎబిలిటీ కోర్స్ కూడా మన దగ్గర ఉంది. సో మెంటల్ ఎబిలిటీ కోర్స్ కావాల్సిన వాళ్ళు కూడా మన యొక్క కోర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఇదే విధంగా దీంతో పాటుగా జీకే కూడా ఉందన్నమాట. మీకు ఏది కావాలంటే అది. సో మెంటర్షిప్ కావాల్సిన మెంటర్షిప్ ఉంది. మరి ఫుల్ కోర్స్
కోర్స్ కలిసి ఫుల్ కోర్స్ ఉంది, టెస్ట్ సిరీస్ ఉంది. మరి ఏ కోర్స్ కలిసి ఉంటే ఆ యొక్క కోర్స్ మన దగ్గర ఉంది. ఈవెన్ ఎవరు కూడా ఈ యొక్క సబార్డినేట్ సంబంధించిన వాటి అయితే ఎవరు కూడా కోర్సు లాంచ్ చేయలేదు, కానీ ఉత్తమ్స్ అకాడమీ మీకోసం లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే మనకి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి ఈరోజు మీకు ఆఫర్ కూడా ఉంది, కూపన్ కోడ్. సో ఏపీహెచ్ఎస్సి 100 కానీ, సో మెంబర్షిప్కి అయితే ఏపీహెచ్ఎస్సి 500 రూపీస్ అని కూపన్ కోడ్ ఉపయోగించుకొని మీరు 500 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇక్కడ పొందొచ్చు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802 కాల్ చేయండి. అదే మాదిరిగా మీకు ప్రతిరోజు యూట్యూబ్ నందు మెంటల్ ఎబిలిటీ క్లాసెస్, జీకే క్లాసెస్ కూడా మీకు ఫ్రీగా అందిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మనకి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మనకి ఏమైతే అందిస్తున్నామో అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా రాబోయే ఎగ్జామినేషన్స్లో మీకు ఖచ్చితంగా సక్సెస్కు విజయవాడ వేస్తాయని నమ్ముతున్నాం. ఓకే, మరి సిద్ధంగా ఉండండి. సో చెప్పడమే కాదు, తొందరలోనే మనకి ఇంకా రాబోతున్నాయి. నేను చెప్పింది అంటే 1730 ఉన్నాయి. మేబీ మనకు హైకోర్టు ఎగ్జామ్స్ అయిపోవాలి, వాళ్ళు అపాయింట్మెంట్ కావాలి, తర్వాత కొత్త వస్తే మేబీ నంబర్ కావచ్చు అనుకోవడం జరిగింది. మరి ఈ విధంగా స్పీడ్గా ఉంటే మాత్రం చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నారు. ఇంత స్పీడ్ ఉంటే మాత్రం అన్ని చోట్ల ఇట్లే ఏర్పాటు చేస్తే, కొత్త కోర్టు ఏర్పాటు చేస్తే సిబ్బంది తక్కువ ఉంటారు కాబట్టి మరి అవసరం బట్టి తొందరగా కూడా చేసుకోవచ్చు. సో మీరైతే మాత్రం వదిలిపెట్టదని ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. ఓకేనా? సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఈయన సార్ అప్డేట్ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఉత్తమ్స్ అకాడమీలో మీకు చెప్పడం జరుగుతుంది. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.